అందరికీ నమస్కారం. ఈరోజు కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం డొక్కా సీతమ్మ వారి ఇంటికి దగ్గర ఉన్నాం. మనం ఆవిడ అన్నదానం చేసిన హౌస్ దగ్గర ఆంధ్రుల SR9 మీ పాండురంగ స్వామి ఆంధ్రుల అన్నపూర్ణ అమ్మ డొక్కా సీతమ్మ గారి ఇంటికి 5వ తరం లంకల గన్నవరం. వాళ్ళ తరాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు వారసులతో కూడా మనం ఇంటర్వ్యూ కూడా చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు మొత్తం ఆవిడ ఏమేమి వాళ్ళ గృహానికి వచ్చాం. ఆవిడ వస్తువులన్నీ మీకు చూపిస్తాం. పద్దెనిమిది వందల 1841 వివాహం 1850 నిర్ణయం 1909లో ఆయన శ్రీనివాస్ ఇచ్చారు. మరి డొక్కా సీతమ్మ గారు పచ్చళ్ళు చేసినవి రుబ్బురోలు చందికల పత్రం అన్నీ మీకు చూపిస్తున్నాం. వారసులు వాడుతున్నవి ఈ ప్రదేశంలోనే మన అమ్మ డొక్కా సీతమ్మ గారు భోజనాలు ఆంధ్రులకి అడిగిన వారికి లేదానికన్నా వడ్డించేవారు. గృహం అయితే ఎక్స్చేంజ్ రిమోడల్ చేశారు. ఇప్పుడు మనం బావి దగ్గరికి వెళ్తున్నాం. ఇదే బావిలో వాటర్ తీసేవారు డొక్కా సీతమ్మ గారు. వాటర్ అప్పుడు ఉన్న తాడు ఉండేది, తాడుతో లాగుతూ రేఖ అంటారు అన్నమాట. రేఖతో తోడేవారు అనమాట. వాటర్ తీసేవారు. ఈ కనిపిస్తున్న చుట్టుపక్కల ఉన్న మన కనిపిస్తున్న ఈ మాన్యం కొబ్బరి తోట అయినటువంటి ఈ మాన్యం ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ మాన్యం అంతా ఈ డొక్కా సీతమ్మ గారికి వాళ్ళ అమ్మగారు అయినటువంటి నాన్నగారు అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్తవారికి రాయడం జరిగింది. మరి డొక్కా సీతమ్మ గారు అప్పుడు ఉన్న ఇంటి ప్రదేశంలో ప్రజెంట్ బావి రీమోడలింగ్ చేయడం జరిగింది. కానీ ఇది బిఫోరు మట్టి బావి అనమాట. మట్టి బావిగా ఉండేది. ఇందులో రేఖతో తోడుతూ వాటర్ తీసేవారు. తీసి వాటర్ తాగడానికి వినియోగించేవారు అనమాట. అయితే స్థలం ఇదే. మొత్తానికి మనం చాలా మంచి ప్రదేశానికి ఈరోజు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది మనకి. ఏంటంటే మరి ఇలాంటి ప్రదేశాన్ని ఎవరైనా మనం సందర్శించి ఒకసారి ఇలాంటి పుణ్య ప్లేస్ దీన్ని చెప్పుకోవడానికి మనం ఏమంటామంటే పుణ్య ప్లేస్ ఇది. ఒక ఆంధ్రులు అన్నపూర్ణ అటువంటి మన డొక్కా సీతమ్మ గారి ఒక నివాసంలో మనం అడుగు పెట్టినందుకు మనకి ఎంతో గర్వంగా ఉంది ఈరోజు. మరి ఈ స్థలం అంతా మీకు అంటే మనం చూసిన ఆనందానికి అందరికీ మనం పరిచయం చేద్దామని ఈ యొక్క స్థలాన్ని కూడా అందరికీ పరిచయం చేద్దామని చెప్పి మనం ఈరోజు రావడం జరిగింది. మన ఛానల్ నుంచి ఇదివరకు అందరూ తీశారు, కాకపోతే మనం కూడా విషయాన్ని చేద్దామని చెప్పి మనం ఈరోజు రావడం జరిగింది అన్నమాట. అయితే వారసులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 5వ తరం వారసులు ఉన్నారు ఈ ఇంట్లో. వాళ్ళ అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కూడా మిగతా అంతా మన ఫోటోగ్రాఫర్ అయినటువంటి రంగస్వామి ఒకసారి కవర్ చేస్తారు మొత్తం. ఇది ప్రజెంట్ ఉన్న ఇల్లు కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఇవి మన సీతమ్మ గారి అయితే కాదు. కానీ ప్రజెంట్ ఉన్న వారసులు వాడుతున్న 5వ తరం వారసులు వారు మునిమనవల్లో ఉన్న మునిమనవులకి మనవల్లో ఉన్న ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళని కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఇది మన డొక్కా సీతమ్మ గారి పూర్వం ఫోటో. అది వెతికి తీసి వీళ్ళు మనవలు వారసులు ఇది ఫోటోలు ఖండించడం జరిగింది. వాళ్ళు కుటుంబ సభ్యులు మనవలు వారసుల ఫోటోలు 1 by 1 వాళ్ళు సేకరించి ఇక్కడ చిత్రపటాలు మరి పెట్టుకోవడం జరిగింది.
ఇల్లే ఉండేదన్నమాట, పెద్ద ఇల్లు. దాని తర్వాత వారసులు మనకి 1 by 1 ఇది మన ఎక్స్చేంజ్లో మార్చుకుంటూ దీన్ని రీమోడలింగ్గా మార్చుకోవడం, ఈ తరం వాళ్ళు మళ్ళీ మార్చుకోవడం జరిగింది. ఏదైతే ఉందో మనకి ఇప్పుడు వాళ్ళు తాలిక 5వ తరం వాళ్ళని మనం అడిగి విషయాలు తెలుసుకుంటాం. గారి తాలిక వాళ్ళ వారసులు ఏదైతే మన వల్ల ఏంటంటే ఆయన అడిగే మనం తెలుసుకుందాం. వాళ్ళ యొక్క నివాసంలో మనం ఉన్నాం. ఇది ప్రజెంటు అంతా రీమోడలింగ్లో ఉంది, కానీ ఇది తరాలుగా మారుతున్న కొద్దీ ఇది రీమోడలింగ్ జరిగింది. ఇది ఆవిడ మన ఏదైతే ఆంధ్రుల అన్నపూర్ణాదేవి అంటే అప్పుడు మన పెద్దల పూర్వీకులు చెప్పుకుంటారు, అక్షయపాత్ర ఆవిడ దగ్గర ఉండేది. అక్షయపాత్రలో తరగని ధనం ఉండేటట్టు ఉండేది. ఎవరైనా అమ్మ ఆకలిస్తుందంటే ఎంత దూరం ఏ పని ఉన్నా సరే మానుకుని మరీ వచ్చి ఆ ఇంపార్టెంట్ పనులు కూడా మానుకొని వచ్చి ఆవిడ అన్నం పెట్టి పంపించే, సంతోషంగా పంపించేది అని మనం చరిత్రలో మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఈ తరం వాళ్ళని కొన్ని దొంగలు కూడా పడిన సందర్భాల్లో కూడా ఆ దొంగలు పట్టుకెళ్ళి గ్రామస్తులు పట్టుకున్నా తిరిగి ఆ దొంగలకే ఇచ్చి వండి మరి సాగంగా కడుపు నింపు పంపించేదని. అప్పుడు ఈ రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు అని మన పూర్వీకులు చెప్పుకుంటారు. పడవల మీద రావటం, వెళ్ళిపోవటం. ఏదైతే ఈ గోదావరి పొంగిన సమయంలో కూడా ఆవిడ గోదావరి మధ్య ఇరుక్కున్న వాళ్ళకి కూడా ఈవిడ వండి పెట్టేదని. దగ్గరలో ఉన్న మన టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈవిడ దర్శనం, ఆవిడ కోరిక అయినా ఆ కోరిక వెళ్ళే దారిలో కూడా అమ్మ ఆకలేస్తుంది, పక్కన ఉన్న మన అమ్మగారి ఇల్లు డొక్కా సీతమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి వద్దామని దారిపోయిన మన ప్రయాణికులు అనుకోవడంలో కూడా విని ఆ వాయిస్ని పెట్టి కూడా వెనక్కి వచ్చి వాళ్ళందరికీ వండి పెట్టి వెళ్ళేదని మనం కథలుగా వింటున్నాం. ఇప్పుడు మనం వాళ్ళ వారసులైన వాటి గురువు గారి దగ్గర ఉన్నాం. ప్రజెంట్ వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్, మాది SR9 న్యూస్ ఛానల్. ప్రజెంట్ డొక్కా సీతమ్మ గారి గురించి కథలుగా వింటున్నాం. మరి ఈ ప్లేస్లోకి రావడం మాకు చాలా పుణ్యం చేసుకున్నామని మేము భావిస్తున్నాం. ఈ ఇల్లు కట్టడం అంటే నేను కూడా చూడలేదండి. 200 సంవత్సరాలు పైబడైంది పాసది. 2014లో మోసం పెట్టి 2013లో 14లో మొదలుపెట్టాం. 19కి 5 సంవత్సరాలు పట్టింది. 40 లక్షలు అయిందండి. మొత్తం మా నాన్నగారు అన్నదమ్ములు నలుగురు 4 కుటుంబాలు కలిపి ఒక 40 లక్షల రూపాయలు వ్యయంతో మేము ఇల్లు నిర్మాణం చేసామండి. అంటే ఒక మాన్యుమెంట్ ఆవిడ జ్ఞాపకాలు ఉండాలి ఇదే స్థలంలో. అప్పుడున్న ఇల్లు కమ్మలపాకలా ఉండేది, ఇదేలాగా ఉంది. అప్పుడు గొడిగ వాసన తడికి అది బురికిపోయి చేతలు పట్టేసి దూలాలు పడిపోయి, ఆ దూలాలు కూడా ఇంకా పాత అప్పటికే కొన్ని అమర్చా ఉండే పాసలో కూడా. మళ్ళీ ఇదంతా కూడా కొత్త కలప అమర్చా ఉంది. నేను ఇక్కడ నా పేరు మీరు 5వ తరం వారసులు ఉండే. మా అన్నగారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణ హైకోర్టులో పనిచేస్తారు. మిగిలిన ప్రదర్శనలో కొంతమంది హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో కొంతమంది ఉన్నారు. అలా అంటే మీ నాన్నగారు కానీ తాతగారు కానీ? మా తాతగారు డైరెక్ట్ మనోడు అండి. మనోడు భార్య అండి, మా నాయనమ్మ గారు. ఈవిడి కొడుకు శ్యామలాంబ, ఈవిడి కొడుకులే వీరభద్రం గారు, గోపాలం గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా బాబాయ్ గారు పెనుగొండ. ఈయన మా పెద్ద తాతగారికి ఈయన ఒకటే కొడుకు, డొక్కా కృష్ణమూర్తి గారు. అదే మా తాతగారికి 3 కొడుకులు. ఇంకో తాతగారు రామభద్ర గారికి ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు అండి, 2 ఆడపిల్లలు. ఆవిడ భర్త ఈవిడి పుట్టిన మండపేట అండి. 9వ సంవత్సరంలో జన్మం వచ్చి 41 అండి ఆవిడ జన్మం. 1850లో వివాహం అయింది 9 సంవత్సరాలకి. 1909 ఆవిడ మరణించిన పరమపదించిన తారీఖు. ఉన్న ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఫోటోలన్నీ సేకరించింది మా అన్నగారు సేకరించారు ఇవన్నీ అండి. మా నేరస్తులండి వీళ్ళందరూ కూడా. అంటే సీతమ్మ గారికి మనవరాళ్ళు ముని మనవరు అంటే మా నాన్నగారు వాళ్ళు, అనిమానవులు మేవాళ్ళు, ముని మనవరాళ్ళు, ముని మనవలు. అప్పుడులో మనకి డొక్కా సీతమ్మ గారికి తరగని ఆస్తి ఉండేదని ఎకరం జోగన్న గారికి ఉండేదండి. సీతమ్మ గారి భర్త పెళ్ళి అవ్వకముందే భర్త జోగన్న గారు, ఈ మా భర్త ముత్తాత గారు అని జమీందారు వ్యవసాయం చేసేవారు. అలా నడుచుకుంటూ వెళ్తూ మండపేట వెళ్ళారు. మండపేట వెళ్తూ ఒక బ్రాహ్మణ వీళ్ళు మనవాళ్ళదే అని అనుకుని అయినా ఆగి
ఈ లోపల ఆయన సీతమ్మార్ తండ్రి ఆనపిండి భవానీ శంకర్ గారు బయటకు వచ్చి ఎవరిని బాబు ఎవరు తాలూకుంటే పలానా డాక్టర్ జగన్ గారిని నాకు వెళ్ళాలంటే కారు పట్టుకొని టైంకి వచ్చాను ఫోన్ చేద్దు కానీ అంటే తప్పకుండా అని చెప్పి ఆయన ఆవిడ మడిగా ఉండి సీతమ్మార్ 9వ ఏటనే మడిగా ఉండి పెట్టింది ఆవిడ. అప్పటికి తల్లి లేదు, తల్లి మరణించింది. సీతమ్మార్ తల్లి తండ్రి పెంపకంలో ఆయన ఆవిడ పెరిగింది. అయితే మా భోజనం చేశారు జోగన్ గారు. భోజనం చేసిన తర్వాత మీకు అభ్యంతరాపకంగా అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పినాడంటే అప్పట్లో వేసకాలు చేస్తారు. అప్పుడే ఎవరంటే చూస్తున్నారు, అప్పుడు చూసేవారు మంచి స్థితిగతులు ఉన్నవారు జమీందారు డాక్టర్ నుంచి వచ్చారు కదా, ఆయన పెళ్లి చేసి ఇక్కడ అత్తారిని పంపించారు. అప్పటి నుంచి భర్త సారి కడుతూ అన్నదానం చేసింది ఆవిడ. ఎంతో మంది రాజులు కూడా ఎంతోమంది ఈవిడికి ఇలా కోడేరు అప్పుడు ఈ రోడ్లు కానీ సౌకర్యాలు రవాణా సౌకర్యాలు ఏం లేవు. అటు ఆంధ్రవేద లగాయతు, కోడేరు లగాయతు, రావులపాలెం, సిద్ధాంతం అన్నీ కూడా పడవలు దాటి రావడం గోదావరి పడవలు నడిచేవి. అప్పుడు ఆ గుంటూరు చేతులు మరకాలు కూడా పడవల మీద ఆధారం మీద ఇచ్చేసి బతికేవారు. జీవనం రవాణా సౌకర్యం కూడా అలాగే వచ్చేది. ప్రజెంట్ గవర్నమెంట్ ఏమైనా ఏమీ లేదండి ఆధ్వర్యంలో ఈ యొక్క వారసులకి ఏమైనా సేకరించడం ఎవరు స్వచ్ఛంద సంస్థలు కానీ గవర్నమెంట్ కానీ ఏమీ చేయలేదు. మా సొంత ఖర్చులతో మేము నిర్మాణం చేసాం. ప్రజెంట్ ప్రస్తుతం నేను ఉన్నాను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 30 సంవత్సరాల నుంచి నేను నివసిస్తున్నాను. ఆస్తులు అయ్యి ప్రజెంట్ ఏం లేవు. మా నాన్నగారు ఆయన మా నాన్నగారు ఆయన వచ్చేటప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండేవి. ఏదో ఆడపిల్లలు మరి నాన్నగారికి ఉండడంతో దాంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారికి సాగినంటాడు. ఆవిడ దేవల్ల పరమేశ్వరం తిండికి పట్టకి లేకుండా ఆస్తులు అయితే లేవు. ప్రజెంట్ అలా రన్ అయిపోతున్నారు. అంతేగాని మీ వారసుల్లో కానీ ప్రభుత్వం గుర్తించి ఏ ఒక్కరికి రాజకీయ పదవులు కానీ ఇలాంటి అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు గుర్తించి. అప్పుడు గత ఒక 6 ఇయర్స్ బ్యాక్ మన తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా ఐఆర్బి పెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు మా ఇంటికి సందర్శించారు, వచ్చారు. ఆయన పూర్ణకుటుంబ స్వామితో డాక్టర్ 4వ తీసుకొచ్చారు. ఆయన ఇక్కడ పర్యాటక కేంద్రం కింద బోర్డు పెట్టారు. అటు ఈత కొట్లగా అయితే ఇటు అంతర్వేదలాగా గుర్తింపు ఇలా పెడితే ఊట్లో పెడితే సీతమ్మారి వస్తుందని చెప్పేసి అప్పుడు జాగంట కోటేశ్వర ప్రవచనాల్లో చెప్పడం వినగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందండి. ఈ ప్రవచనాలు చెప్తే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన అన్న క్యాంటీన్ బదులు రొక్క సీతం క్యాంటీన్ పెడతాం అని చెప్పి అన్నారు. అన్నం తర్వాత ఆయన నెగ్గిన అన్నమాట నిలబెట్టుకుని మధ్యాహ్న భోజన పథకానికి రొక్క సీతం భోజన పథకం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మిడ్ డే మీల్స్కి దానికి కూడా ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి 2 పేర్లు పెట్టడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి సంతోషం ఫీల్ అవుతుంది, హ్యాపీ. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ నాయకులకు కూడా ధన్యవాదాలు చాలా మా అన్ని రోజులు తెలియపరిచేవాడి. ఆవిడకి అప్పుడు కుల మత వర్ణ విభేదం లేకుండా అన్నదానం చేసింది. ఎడం చేయండి కుడి చేయండి ఇప్పుడు లేదు అన్న మాట లేకుండా ఆవిడ 2 గోదావరిలోనే వండి పెట్టింది. ఒక హరిజనుడు తాడిగట్టు ఎక్కేసి అమ్మ శకుంతల ఆకలి అంటే 2 గోదావరి. మరి ఆవిడ ఎలా వండిందో కట్టెలు ఎలా దొరికాయో ఎలా పట్టుకెళ్ళి భర్త సాయంతో కూడా పట్టుకెళ్ళి రాజకీయాలంతా ఆకారంతో పట్టుకెళ్ళి అని చెప్పిన పడవ మీద ప్రజెంట్ ఆవిడకి సంబంధించిన వస్తువులు ఏ ఒక్క వస్తువు కూడా కుర్చీ ఆవిడకి సంబంధించిన ఆవిడ కూర్చొని కుర్చీ. అసలు ఫోటో లేదండి ఇప్పుడు. అప్పట్లో ఫోటోలు లేవు. 7th ఎడ్వర్డ్ బ్రిటన్ చక్రవర్తులు పట్టాభిషేకం చేసుకుంటామంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు వారి చేత హెలికాప్టర్ పంపించారు. అక్కడి నుంచి ఆయన వచ్చాక హెలికాప్టర్ ఉంది. ఏమన్నా మిమ్మల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నాము అని చెప్పింది. జవాన్ చెప్తే నేను రాను, నేను వెళ్ళాలి, నా భర్త పోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వండి పెట్టాలి, నేను వెళ్ళిపోతే అలాగా గోదావరి దాటి రాను. మీరు సన్మానం చేసే గోల్డ్ మెడల్ కన్నా నా దగ్గరకు వచ్చి అన్నం తినేవాళ్ళే నాకు ఎక్కువ. నాకు అంటే అలా ఈ మధ్య గ్యాప్ లోని ఎంతో మంది వచ్చిపోతారు. అయినా సరే నేను నా భర్త చనిపోయారు, నేను గోదావరి దాటి రాను. నేను అన్నదానం చేసింది ఏదో అడ్వర్టైజ్మెంట్ గురించి
ప్రతిభ గురించి నేను చేయలేదు, మెప్పు కోసం నేను చేయలేదు. నాకున్న దాంట్లోనే చేశాను, పెట్టాను. అంటే నా ఉద్యోగం పోతుందని చెప్పిన కలెక్టర్ గారు చెప్పగానే అప్పుడు ఫోటోకి అనుమతించిందండి. ఆ ఫోటో అనుమతించారు దానికి కాబట్టి ఆ కనీసం ఫోటో మనకి వాళ్ళు పంపించారు లండన్ నుంచి. పంపిస్తున్నారు అలా 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 నెట్లో పెట్టి వదిలిపరిచాం.